హరి ఓం శ్రీరామ. లేవో కానల కందమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్ మనుప జాలింబొంది భూపాలురన్ సేవల్ జేగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. సర్వేశ్వర, సత్యనిష్టాగరిష్ఠులైన వైరాగ్యులకు వసించుటకు గుహలు లేవా? తినుటకు కందమూలములు లేవా? త్రాగుటకు సెలయేటి నీళ్లు చాలవా? వారు నిద్రించుటకు చిగురుటాకుల చాపలు లేవా? వారిని కాపాడుటకు మదిలో నీవు లేవా? అన్నియుండియో జనులు ఎందుకీ తుచ్చరాజులను సేవించి జీవిస్తున్నారు? ఆ వృధా ప్రయాసలెందుకో గదా స్వామి శ్రీకాళహస్తీశ్వరా. మనునే పుట్టిన పుట్టులెన్ని గలవో, మోహంబు చేనందు చేసిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో, చింతించనంగాన నీ జననంబేయనియున్నవాడ ఇది ఏ చాలింపవే. నిన్ను గొల్చిన పుణ్యంబునకు కృపారతుడమై శ్రీకాళహస్తీశ్వరా. ఓ పరమేశ్వర, పూర్వం నేనెన్ని జన్మలనెత్తితినో, ఎట్లు మాయామోహ భ్రాంతి యందు పడితినో, నేనెన్ని కర్మల చేసిదినో, ఎంత చింతించిననో తెలుసుకొనలేకున్నాను తండ్రి. ఈ జన్మయే పరమోత్కృష్టమైనదని, పరమార్థమని, స్థిరమనే భ్రమలో ఉన్నాను. నేనింతవరకు నిన్ను సేవించిన దానికి సంతృప్తిని పొంది నన్ను కరుణించి కటాక్షింపుమో కాళహస్తీశ్వర. మోక్షమును ప్రసాదింపుము తండ్రి, నిన్నే నమ్మియున్నాను. మలభూయిష్టమనోజధామము, సుషుమ్నా ద్వారము, యార కుండలియో, పాదకరాక్షిగ్మములు, షట్కంచంబులో, మోముత జలజంబో, నిటలంబు చంద్రకళయో, సంగంబు యుగంబో, గాసిలి సేవింతురు కాంతలన్ భువిజనుల్ శ్రీకాళహస్తీశ్వరా. శంకర, ఈ జనులెంత వెర్రివాళ్ళు కదా. స్త్రీ పొందు కోసము పడరాని పాటలు పడుచు అవ్యక్తారూపుడమైన నిన్ను తెలుసుకొనలేకున్నారు. మలభూయిష్టమైన మర్మావయం మూలాధార చక్రమట, సర్పాకారంలోనున్న వెన్నుపూస యొక్క కుండలిని శక్తి అట, 6 అంగములైన పాదాలు, చేతులు, కన్నులు చక్రములట, పాలభాగము ముఖము ఒక పద్మమట, నుదురు చంద్రకళయట, తుచ్చ సౌఖ్యమును సంగు సంయోగము యొక్క యోగ సిద్ధి అట. ఆహా, ఈ జనులు ఎంత మూఢులు స్వామి శ్రీకాళహస్తీశ్వర. జలకంబుల్ రసముల్ ప్రసూనములు, వాచాబంధముల్ వాద్యముల్ కల, శబ్దధ్వనులంచితాంబరమలంకారంబు దీప్తుల్, మెరుంగులు నైవేద్యము మాధురి మహిమగా గొల్తున్నినున్, భక్తి రంజల దివ్యార్చన గూర్చి నేర్చన క్రియన్ శ్రీకాళహస్తీశ్వరా. ఈశ్వర, నా కావ్య రచన యందలి రసములే స్నానముగాను, కావ్య కుసుమములే పువ్వులుగాను, కావ్యమందలి అర్ధాలంకార శబ్దాలంకారములే నీ దివ్య అంబరములుగాను, కావ్యమందలి శబ్దధ్వనులు నీకు భేరీ మృదంగ నినాదములుగాను, కవిత సొబగులే దీపములుగాను, కవిత్వమందలి మాధుర్యమే నీకు నైవేద్యంగాను సమర్పించి నాకు తోచినట్లు భక్తితో కవితార్చన చేసి నిన్ను కొలిచెదను. స్వీకరించే సద్భక్తి నొసంగుము తండ్రి కాళహస్తీశ్వర. ఏ లీలన్ను తీంపవచ్చు నుపమోత్ప్రేక్ష ధ్వని వ్యంగ్యం, శబ్దాలంకార విశేష భాషల కలభ్యంబైన నీ రూపమున్, చాలుంజాలు కవిత్వమున్ నిలుచునే సత్యంబు వర్ణించుచో, చీలజింపరుగాక మాదృశ కౌల్ శ్రీకాళహస్తీశ్వరా. హే కాళహస్తీశ్వర, కావ్యమందలి ఉపమా ఉత్ప్రేక్షాలంకారాలతోనూ ద్వంద్వార్థపద సంయుతమై ధ్వని మరియు శబ్దాలంకారములలో కూడిన
సౌందర్య శైలితో కవితా భాష కందన నీ దివ్యమంగళ స్వరూపమును నేనెట్లు కీర్తించగలను స్వామి? నా వంటి అల్ప కవులు సిగ్గులేక ఇట్టి పద్యాలతో స్తుతిస్తున్నారు, కానీ సత్యస్వరూపమైన నీ పరబ్రహ్మ స్వరూపమును వర్ణించుటకెవరి తరమయా శ్రీకాళహస్తీశ్వర. స్వామిని కొలిచి సంతోషపరిచి ఆయన భక్తిలో మునిగి తేలాలి. అట్టి శక్తి కవిత్వాలకు లేదని భావం. కలలంచున్ శకునంబులంచు గ్రహయోగం బంచు సాముద్రికంబులటంచున్ చౌదేవులం జరిష్టమనుచున్ భూతంబులంచున్ విషాదులటంచున్ నిమిషార్థ జీవనములందున్ బ్రీతి పుట్టించి ఆ శిలగుల్ ప్రాణులకెన్ని చేసితివయా శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, అర్ధ నిమిష మాత్రమున నుండి నీ బ్రతుకులలో ఇష్టములనుచు కళలనుచు శకునములనుచు దుష్టగ్రహ పీడలనుచు సాముద్రిక జోస్యములనుచు రోగములనుచు అరిష్టములనుచు భూత పీడలనుచు విషాహార హానికర పదార్థములనుచు ప్రాణులకు ఎన్ని కష్టములు పెట్టావయ్యా. ఉద్భుత ప్రాయం వంటి మా బ్రతుకులకు ముదమును కలిగించు మోక్షమును ప్రసాదించు స్వామి. అజ్ఞానులం, ఏమీ తెలియదు, నిన్ను నమ్ముకొని జీవిస్తున్నటువంటి జీవులము స్వామి, కరుణించి కటాక్షించు. హే కాళహస్తీశ్వర, తల మీదంగుస్మ ప్రసాద మలిక స్థానంబుపై భూతియున్ గళసీమంబునందండ నాసికతు ధన్గంధ ప్రసారంబులోపల నైవేద్యము చేర్చునే మనుజుడా భక్తుండు నీకెప్పుడు జలికాడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, నీ భక్తుడు ఎవడైనా సరే నిత్యము తల మీద నీ నైర్మల్య పుష్పములను, నుదుటిపై విభూతి రేఖలు, మెడలో రుద్రాక్షమాలను, ముక్కు చివరని అభిషేక జలమును జల సువాసనను, పుట్టలో నీ ప్రసాదము వేసుకొనును. అట్టి నీ భక్తుడు నీకు చెలికాడై నీతో వెండి కొండపై విహరించును కదా స్వామి. కాళహస్తీశ్వర, సులభుల్ మూర్ఖులు నుత్తమోత్తముల్ రాజులు గల్గి ఏ వేళ నన్నలతం పెట్టిన నీ పదాజ్వముల వాయంజాల నేమిచ్చిన అంగల ధౌతాచలమేలుటంబు నిధిలోగా పుండు టబ్జంబుపై జలువప్పన్ సుఖింపగాంచుట సుమి. శ్రీకాళహస్తీశ్వర, ఓ కాళహస్తీశ్వర, భోళా స్వభావం గలవారు మూర్ఖులు ఉత్తమోత్తములు అగు రాజులు ఆశ్రయం లభించినప్పుడు, ఎప్పుడైనా వారితో అవమానింపబడినప్పుడు నీ పాదములను ఆశ్రయింతును. అప్పుడు నీవు వెండి కొండను పాలించుటకు పదవి ఇచ్చినను, సముద్రంలో కాపురముండుమని ఆజ్ఞాపించినను, తామర పువ్వుపై అందముగా సుఖించమన్నను అనగా శివ విష్ణు బ్రహ్మ పదవులనిచ్చినను, ఏమిచ్చినను అది ఉత్తమోత్తమైనదిగా భావించి తరింతుము స్వామి. హే కాళహస్తీశ్వర, కలధౌతాద్రియు నస్తి మాలికయు గోగంధర్వముల్ బున్కయున్ పులితోలున్ భసితంబు బాము తడవుల్ పోకుండచో దోబుట్లకై తొలి నీ వారల తోడబుట్టవు కళాదుల్ గల్గె మేలయ్యనా శిలువుల్ దూరము చేసి కొంటెరిగియే శ్రీకాళహస్తీశ్వర. ఓ పరమేశ్వర, ఆది అందు అయిన వారందరూ తోబుట్టువులు లేకుండా ఏకముగా ఒంటరిగా జన్మించితివి కావున దాయాదుల పోరు నీకు లేదు. నిర్వికార నిరాకల్పుడవై ఉన్న నిన్ను వెండి కొండయు ఎముకల దండయు ఎద్దును చేతి యందు లేడియును పుర్రెయు పులితోలు భస్మము సర్పాభరణమును శిరస్సుపై చంద్రగళలు వచ్చి చేరినవి. వాటంతట అవే వచ్చి నిన్ను ఆశ్రయించినవి కావున నీకే ఇబ్బంది లేదు.
వాటినన్నింటినీ దగ్గరికి తీసుకొని పోషించినావు. అట్లే నన్ను కూడా పోషించవలను తండ్రి. వాటి మాదిరిగా మోక్షము తప్ప నేను నిన్నేమీ కోరను. నన్ను కరుణించి కాపాడుమో కళ్యాణమూర్తి కాళహస్తీశ్వర. శృతులభ్యాసము చేసి శాస్త్రగరిమల్ శోధించి తత్వంబులన్ మతినూహించి శరీరమస్థిరము బ్రహ్మం వెన్న సత్యంబు కాంచితి మంచున్ సఫలన్ వృధా వచనముల్ చెప్పంగనే గాని నిర్జిత చిత్త స్థిర సౌఖ్యముల్ తెలియరో శ్రీకాళహస్తీశ్వర. ఓ కాళహస్తీశ్వర, లోకమందరి జనులు తాము వేదాలు వల్లెవేసినామని, శాస్త్రాలు శోధించినామని, వేదాంతములను పోసన పట్టినామని, వీటన్నింటిని పరిశోధించి చివరకు బ్రహ్మతత్వమే సత్యము నిత్యమని, శరీరము అశాశ్వతము అనిత్యమని సభలయందు పనికి వాళ్ళ ప్రసంగములనిచ్చి కాలము వెళ్ళబుచ్చుతున్నారు. కానీ వైరాగ్యంతో మనోనియంత్రణ కలిగి సంఘ పరిత్యాగులై ధ్యాన ముద్రలో నేను తెలుసుకొని శాశ్వత ఆనందములను పొందు మార్గమును తెలియకున్నారు. స్వామి, మాటల మాంత్రికులు అవుతున్నారు కానీ మనోదృష్టితో నేను తెలుసుకొని శాశ్వత సౌఖ్యములను పొందకున్నారు తండ్రి శ్రీకాళహస్తీశ్వర.